వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజమండ్రిలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి. పాలకుర్తి కూరగాయల మార్కెట్లో ఫోన్ దొంగల చేతివాటం. మీడియాతో చాట్లో అల్లు అర్జున్ అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పాలకుర్తి మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటిన ఐపీఎస్ విద్యార్థులు. రెండవ రోజు కొనసాగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ పరీక్షలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మాజీ టీజీఐడీసీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి కీర్తిశేషులు మహమ్మద్ పరివుద్దీన్ 3వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కర్ మరియు ప్రభుత్వం సలహాదారులు సబ్బీర్ అలీ, మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్. ఇట్టి కార్యక్రమంలో హనుమంతరావు పటేల్, రషీద్ వంశీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, తాజా మాజీ సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూత్ కాంగ్రెస్, ఏఎన్ఎస్, ఏఏయూ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఆయన పోలేదు, ఆయన పంపించడం జరిగింది. అందుకే ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ వాదినే. మరి అదే బాటలో ఈరోజు తన్వీర్ గారు కూడా మన పార్లమెంట్ ఎన్నికల్లో నేను చూసినాం. తన్వీర్ గారు కూడా ఎమ్మడినబడి నేను కూడా కాంగ్రెస్ వాదిని, మా నాన్న కూడా అదే చెప్పాడు నాకు. అది వారు కూడా సహకరించి మన ఒక భారీ మెజార్టీ మీ అందరి సహకారంతో మన చంద్రశేఖర్ అన్న గారు కానీ మిగతా అందరూ కూడా భారీ మెజార్టీతో జహీరాబాద్లో మెజార్టీ ఇచ్చి మళ్ళీ ఎంపీ గెలిపించడానికి సహకరించినందుకు ఆ రోజు ఫరీదుద్దీన్ గారికి చూసిన బాటల్లోనే తనడు నడుస్తున్నాడు. ఇక మా షబ్బీర్ భయాతిగా మా పెద్దన్న ఇక పార్లమెంటు నియోజకవర్గంలో ఏదున్నా షబ్బీర్ బాయ్ అంటే నేను ఉన్నాను తమ్మి సురేష్ అని అంటాడు. ఇప్పుడు మా కామారెడ్డి జిల్లాలో ఎప్పుడు కూడా ఏ చిన్న కార్యక్రమం అని మా షబ్బీర్ బాయ్ లేని మేము అక్కడ పని చేయమంటాం. ఏడా కామారెడ్డి జిల్లా మరి అన్ని విధాలుగా ఆయన సహకారం ఉంటుంది. అంటే మనం అంతా పార్ట్ ఆఫ్ పార్లమెంటే, కానీ జిల్లా అక్కడున్నా మా షబ్బీర్ బాయ్ రాష్ట్ర నాయకులు వాళ్ళిద్దరు కూడా ఈరోజు 4% మైనారిటీ వచ్చిందంటే షబ్బీర్ అలీ గారు అన్నాడు. మరి ఫరీదుద్దీన్ గారు క్యాబినెట్లో ఉండడం వల్లే రాజశేఖర్ గారికి ఒప్పించి ఆ ఘనత సాధించింది మా ఇద్దరు నాయకులది. ఈరోజు వారు 3వ వర్ధంతి సందర్భంగా వచ్చినందుకు ప్రత్యేకంగా వారి పిలువ తడగానే మరి షబ్బీర్ అన్న గారు నేనే తప్పకుండా వస్తానని కూడా వారు చెప్పడం, మరి వారికి కొద్దిగా అభినందనలు. ఇదే విధంగా మా జహీరాబాద్ అప్పుడప్పుడు వస్తూ ఉండాలి అని కూడా నేను మా పార్లమెంట్ సభ్యుడిగా మా షబ్బీర్ వైకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. తెచ్చుకున్న నాయకుడు, మత సామరస్యాన్ని కాపాడిన నాయకుడు. అందరూ కానీ హిందూ కానీ ముస్లిం కానీ సిక్ ఇసాయిలు కానీ అన్ని మతాలకు మరి సంబంధించి అందరితోని సత్సంబాలతోని అన్నదమ్ములుగా మరి దగ్గరుండి అప్పుడు చేసుకున్న నాయకుడు మన ఫరీదుద్దీన్ గారు. ఎందుకంటే ఫరీదుద్దీన్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మేమంతా ఎమ్మెల్యేమైనాం. మా షబ్బీర్ భాయ్ కూడా అక్కడ మంత్రి, ఫరీదుద్దీన్ గారు మంత్రి, మేమంతా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయినాం. అప్పుడు మేము ఏ పని తీసుకెళ్ళినా మరి వారు అన్ని విధాలుగా సహకరించి రాజశేఖర్ గారి నాయకత్వంలో పనిచేసిన మరి మా అభివృద్ధికి వారు ఎంతో సహకరించినారు. మరి వారు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే శాసనసభ్యులుగా, దాంట్లో 5 సంవత్సరాలు మంత్రిగా వారు తెచ్చుకున్న నాయకుడు, మత సామరస్యాన్ని కాపాడిన నాయకుడు. అందరూ కానీ హిందూ కానీ ముస్లిం కానీ సిక్ ఇసాయిలు కానీ అన్ని మతాలకు మరి సంబంధించి అందరితోని సత్సంబాలతోని అన్నదమ్ములుగా మరి
దగ్గరుండి అప్పుడు చేసుకున్న నాయకుడు మన ఫరీదుద్దీన్ గారు. ఎందుకంటే ఫరీదుద్దీన్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మేమంతా ఎమ్మెల్యేమైనాం. మా షబ్బీర్ భాయ్ కూడా అక్కడ మంత్రి, ఫరీదుద్దీన్ గారు మంత్రి. మేమంతా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయినాం. అప్పుడు మేము ఏ పని తీసుకెళ్ళినా మరి వారు అన్ని విధాలుగా సహకరించి రాజశేఖర్ గారి నాయకత్వంలో పనిచేసిన మరి మా అభివృద్ధికి వారు ఎంతో సహకరించినారు. మరి వారు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే శాసనసభ్యులుగా, దాంట్లో 5 సంవత్సరాలు మంత్రిగా వారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం సాయంత్రం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, ఏఈఓ దేవరాజులు, ఇన్స్పెక్టర్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి కుంకుమ తీర్థ ప్రసాదాలు అందజేశారు. Side sir. Side sir. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ముత్తారం గ్రామంలో క్షుద్ర పూజల కలకలం గ్రామ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముత్తారం గ్రామం నుండి మల్లంపల్లి వైపే వెళ్లే రోడ్డు పక్కనే ఊరికి దగ్గరలో తోడేలుకుంటలో క్షుద్ర పూజలు జరగడం స్థానికులను కలవరపెడుతున్నాయి. రాత్రి వేళలో క్షుద్ర పూజలు జరగవచ్చని తెల్లవారుజామున వ్యవసాయ పనుల నిమిత్తం అటుగా వెళ్తున్న కూలీలను గమనించి స్థానికులకు సమాచారం అందించారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ స్థానికులు గ్రామం పక్కనే ఉన్న తోడేలుకుంటలో క్షుద్ర పూజలు చేసి నల్ల మేకను ప్రాణం ఉండగానే అవయవాలు విడిగా తీయడం గమనించిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ పెద్దలు స్థానిక పాలకుర్తి పోలీసులకు సమాచారం చేరవేయడం జరిగింది. ఇప్పటికైనా క్షుద్ర పూజలు జరగకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. సంచి ఎక్కడ చూద్దాం తీసినా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేసి నిరసన ధర్నా చేపట్టిన వామపక్ష నాయకులు. వారు మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అత్యున్నత స్థానమైన పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే జాతికి క్షమాపణ చెబుతూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
భారతదేశంలో బలహీన వర్గాలు, బడుగు వర్గాలు ఈరోజు కోట్లాది మంది ఉన్నారు. అంబేద్కర్ సాక్షిగా ఈరోజు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ కి అగమానంగా మాట్లాడినటువంటి అమిత్ షాని వెంటనే పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని, అంబేద్కర్ అనేక రకాలుగా భారత రాజ్యాంగం నిర్మాతగా ఉన్నటువంటి ఆయన్ని పార్లమెంట్ లో హీనంగా మాట్లాడినటువంటి అమిత్ షా రాజీనామా చేయాలని ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా 10 వామపక్ష పార్టీలు, దళిత సంఘాలు దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కాళహస్తిలో ఇక్కడున్నటువంటి వామపక్షాలంతా కూడా సిపిఎం, సిపిఐ తదితర సంఘాలు, దళిత సంఘాలు ఈరోజు ఈ యొక్క అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు మేము సిపిఎం పార్టీకి చెప్తా ఉన్నాము, భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని గత ఎన్నికల ప్రచారంలో ఈ అమిత్ షా ఆ రోజు ప్రచారంలో చెప్పాడు. ఈరోజు అదే చేస్తా ఉన్నాడు. అగ్రవర్ణాలు ఈరోజు ఆ యొక్క బలహీన వర్గాల పైన పెత్తనం చేయాల్సినటువంటి విధానము, ముఖ్యంగా మనువర్గం, మనుధర్మ శాస్త్రాన్ని భారతదేశంలో తీసుకురావడం కోసం భారత రాజ్యాంగం ఈరోజు ప్రమాదంలో పడతా ఉంది. దీన్ని కాపాడుకోవడం కోసం దేశ లౌకికవాదులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలైనటువంటి సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీస్ అన్ని కూడా నిరసన ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం. సాక్షాత్తు పార్లమెంట్ లో హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు డాక్టర్ అంబేద్కర్, మీరు ఎంతసేపు ఉన్నా అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పేసి స్మరణిస్తారు, కానీ దేవుణ్ణి గాన స్మరణిస్తే మీరు స్వర్గానికి మీకు బాధ్యులై దేవుడు తోడొస్తాడు అని చెప్పేసి అవమానంగా మాట్లాడిన దాన్ని సిపిఐ, సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ రాజ్యాంగాన్ని నిర్మాత, రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి, ఇవాళ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ భారతదేశంలో అనేకమైనటువంటి ఉద్యోగాలు కావచ్చు, అనేకమైనటువంటి చట్టాలు కావచ్చు, అనేకమైనటువంటి అంశాలపైన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మాణం చేశాడు. అలాంటి వ్యక్తిని అవమానపరచడం సిపిఐ, సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈవేళ సాక్షాత్తు పార్లమెంట్ లో ఆ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగం పేరుతో 117 మంది పైబడి ఎంపీలు ఉన్నారు. మరి అలాంటి పార్లమెంట్ లో అవమానంగా వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసం ఆ అంబేద్కర్ గారు ఏదైతే చట్టాన్ని అమలు చేసి ఎంపీలు అయినారో వాళ్ళు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఇది బీజేపీ కాళ్ళ కాడ వీళ్ళందరూ ఉండారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. బీజేపీ ఏడ మాట్లాడితే మన పైన కేసులు పెడతారేమో అని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు. తక్షణమే రాష్ట్రపతి గారు జోక్యం చేసుకొని ఈవేళ ఉన్నటువంటి అమిత్ షాని రాజీనామా చేపించాలి. ఆయన పార్టీ నుండి కూడా సస్పెండ్ చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పేసి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా ఇవాళ మానవహారాలు, నిరసన ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. తనిఖీలో భాగంగా మంతని పోలీస్ స్టేషన్కు చేరుకున్న పోలీస్ కమిషనర్కు పోలీస్ అధికారులు మొక్కను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసుల గౌరవవందనం చేశారు. అనంతరం ముందుగా పోలీస్ కమిషనర్ స్టేషన్స్ పరిసరాలను పరిశీలించి పోలీస్ స్టేషన్ లోపల రైటర్ రూమ్, లాక్ ఆఫ్ రూమ్ పరిశీలించారు. అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరును రికార్డ్స్ పరిశీలించడంతో పాటు వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగిందని, ఆన్లైన్ చేస్తున్నారా అని పోలీస్ కమిషనర్ సిబ్బంది అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, మంతని సిఐ బి రాజు, మంతని ఎస్ఐ రమేష్ ఉన్నారు.
యాన్యువల్ ఇన్స్పెక్షన్స్లో ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్లో భాగంగా ఈరోజు వీళ్ళకి ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. అలాగే ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్స్పెక్షన్ ఆల్రెడీ పోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ప్రతి పోలీస్ స్టేషన్ సిపి గారు ఇన్స్పెక్షన్ చేస్తారు. రైట్ ఫ్రమ్ ద లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మొదలుకొని తర్వాత క్రైమ్ ఎలా ఉంది, క్రైమ్ ప్యాటర్న్ ఎలా ఉంది, తర్వాత ఇక్కడ ఏ క్రైమ్ పెరిగింది, ఏ క్రైమ్ తగ్గింది, ఏంటి దీంట్లో ఉన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏంటి, ఏ ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, రౌడీ షీటర్స్ ఎవరు ఉన్నారు, ఏవేవి ఇష్యూస్లో వీళ్ళు వెనకబడ్డారు, ఎక్కడ గైడెన్స్ అవసరమా, లేకపోతే వీళ్ళు రికార్డ్ మెయింటెనెన్స్లో ఎట్లా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్స్లో ఎలా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ ద మెన్ యొక్క ప్రాబ్లమ్స్తో సహా వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రీసెంట్గా ఇందాక చూశారు మీరు వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, రీసెంట్గా పోలీస్ ఫోర్స్ చాలా స్ట్రెస్లో ఉండి కొన్ని అవాచ్యాల సంఘటనలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ స్ట్రెస్ని తట్టుకోలేక రీసెంట్గా మీరు ప్రెస్లో మీడియాలో పత్రికల్లో చూస్తుంటారు. దాంట్లో భాగంగా వాళ్ళకి యొక్క బాగోగులు చూడడం కూడా వాళ్ళకి సీనియర్ ఆఫీసర్గా నా బాధ్యత. తర్వాత సూపర్వైజర్ ఆఫీసర్స్గా సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ర్యాంక్లో ఉన్న ఆఫీసర్స్ యొక్క బాధ్యత. సో దానివల్ల మాట్లాడడం జరిగింది. సో కొంతమందికి రిక్వెషన్ పిటిషన్స్ ఇచ్చారు. మనకి ఈ మధ్య 4 పోలీస్ స్టేషన్స్ అలాట్ అయినాయి కొత్తగా. దట్ ఈస్ వెల్కమింగ్ ఈవెంట్ ఫర్ అస్. దాంట్లో భాగంగా ఆ యొక్క పోలీస్ స్టేషన్స్ కూడా మనము మెన్ని ఆఫీసర్స్ని అలాట్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఫస్ట్ ఇప్పుడే రిక్రూట్మెంట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఫుల్ స్ట్రెంత్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని రిక్వెస్ట్లు పోతున్న వాళ్ళు అక్కడ మళ్ళీ ఎలిగేడు, తర్వాత రూరల్ అండ్ ట్రాఫిక్ అండ్ ఎంపీఎస్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. కొన్ని రోజులు అలా జరిగిన తర్వాత మళ్ళీ పర్మనెంట్ అలాట్మెంట్ కూడా వస్తుంది. సో ఈరోజు ఇక్కడ మొత్తం టోటల్ క్రైమ్ రివ్యూ, యాన్యువల్ క్రైమ్ రివ్యూ, the quality of the investigation and the status and the pending trial cases and the execution of NWs ఇవన్నీ ఎట్లా జరిగిందని తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టార్టెడ్ విత్ రిసెప్షన్ సెంటర్. రిసెప్షన్ సెంటర్లో కరెక్ట్గా అప్డేటెడ్గా పిటిషన్స్ తీసుకుంటున్నారా, పబ్లిక్తో మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారా, వాళ్ళకి భరోసా కలిగిస్తున్నారా అనేది చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రతి పిటిషన్కి రిసీట్ ఇస్తున్నారా, ఆ రిసీట్ని మళ్ళీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు లేదా నాకు చెక్ చేయడం జరిగింది. అంటే ఇట్స్ ఆల్రెడీ సీమ్లెస్గా అప్ టు డేట్గా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. జయశంకర్, భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ అన్నారు. రైస్ మీదనే ఎక్కువ కేసులు చేస్తున్నారు, గుట్కా మీద చూపించట్లేదు. అసలు ఇంతవరకు మన జిల్లాలోనే ఒక కేసు కూడా చూపించలేదు. ఈ గురించి చెప్తున్నారు అది గుట్కా గురించి కొంచెం అదే హైకోర్టు గురించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బికాజ్ ఇనిషియల్లీ మీ అందరికీ తెలుసు 2-3 years బ్యాక్ పోలీస్ యూస్ టు రైడ్ ఆన్ గుట్కా కేసెస్ డైరెక్ట్లీ. దేర్ వాజ్ అ ఫ్రీ హ్యాండ్. బట్ ఇప్పుడు మాత్రమే ఆ ఏదైనా పవర్ ఉన్నాయి, అది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. అది పోలీస్ దగ్గర అంత పవర్ లేదు. ఆ కోసం మాత్రమే దేర్ హ్యాస్ బీన్ కన్ఫ్యూజన్. బట్ ఖచ్చితంగా ఏదైనా మేజర్ సప్లైస్ ఉన్నారు, వీల్ లైక్ హైకోర్టు నుంచి ఏదైనా ప్రాపర్ వార్డర్ చూసి ఖచ్చితంగా వీల్ టేక్ ద యాక్షన్. లాస్ట్ ఇయర్ ఏదైనా టోటల్ 3,000 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఈసారి 3,300 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. సో ఇట్ ఈస్ 10% increase in FIR, which is very considering the Bhupalpalli population, Bhupalpalli activities. నార్మల్గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దాంట్లో స్పెసిఫిక్లీ మేజర్ రోల్ అంటే సైబర్ కేసెస్ రిలేటెడ్ ఉన్నాయి. మొత్తం తెలంగాణ ప్రాంతంలో కూడా చేస్తే ప్రతి డిస్ట్రిక్ట్లో దిస్ లైక్ 10-15% ఇంక్రీజ్ ఇస్ నార్మల్ ఇంక్రీజ్ ఇన్ ఆల్ సెక్షన్స్. లైక్ మర్డర్, రేప్ ఆర్ ఏదైనా కేసులు ఉన్నాయి, 10-15% ఇస్ నార్మల్ ఉంటుంది. ఓకే, లాస్ట్ ఇయర్ మనం ఈ ఇయర్ చూసుకుంటే కనుక కేసులు ఎక్కువ అవుతుంది. మనం ఇన్ని కేసులు పెట్టుకుంటే కూడా ఇది పీడిఎస్ గురించి కూడా చూస్తే మేము ఆల్మోస్ట్ 100% ఇంక్రీజ్ కేసెస్ అయింది. ఇప్పుడు భోపాల్పల్లి డిస్ట్రిక్ట్లో ఒక స్పెసిఫిక్ మేజర్ కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ ద బ్యూరో 7 కేసెస్ ఉంటాయి. బట్ స్టిల్
కాళేశ్వరంలో ఒక లారీ వచ్చిన తర్వాత మేము 40 పర్సన్స్కి రిమాండ్ చేశాం. దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ ద మొబైల్ టు హిస్టరీ దట్ ఇన్ పీడిఎస్ కేసెస్ వీఆర్ రిమాండెడ్ ద పీపుల్. సో ఖచ్చితంగా ఎవరైనా ఉన్నారు అదే ఒక 2 పర్సన్స్ కూడా మేము ఐడెంటిఫై చేశాం. దాంట్లో బయట కూడా చేయడం జరిగింది. దాని గురించి ఎవరి సైడ్ నుంచి అది బయట ఏదైనా ఫుట్ప్రింట్ కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. బట్ హైకోర్టు నుంచి ప్రాబ్లం అంటే ఈపీడీ యాక్ట్ తర్వాత ఏదైనా ప్రాపర్ చీటింగ్ కేసెస్ ఉంటాయి, తర్వాత ఈవెన్ ఎక్సైజ్ కేసెస్ రిలేటెడ్ ఉన్నాయి. దాంట్లో దేర్ హ్యాస్ బిన్ రిస్ట్రిక్షన్. ఇనిషియల్గా పీడీ యాక్ట్ వాజ్ గివెన్ మచ్ పవర్ టు ద పోలీస్. మరి ఇప్పుడు సుప్రీం కోర్ట్ హైకోర్టు నుంచి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాంట్లో మేజర్ ఆఫెన్సెస్ ఏదైనా ఉన్నాయి లైక్ ఎనీ కేసెస్లో దాంట్లో కూడా రెగ్యులర్ ఆఫెండర్స్ ఎవరైనా ఉన్నారు, మర్డర్ కేసెస్ ఎవరైనా ఉన్నారు దాంట్లో మాత్రం ఇది పెట్టడానికి ఉంటుంది. సో ఆ కోసం మేము మొత్తం తెలంగాణ స్టేట్లో కూడా చూస్తే పీడీ యాక్ట్ గురించి ఏదైనా యూస్ ఉన్నాయి దట్ హ్యాస్ టు బి వెరీ స్పెసిఫిక్. రాజమండ్రి కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ వద్ద ఓ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న రేవు పార్టీపై పోలీసులు దాడి. 5 మహిళలు 14 మంది పురుషులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. దీనికంతా బాగా కాకుండా రూమ్కి సపరేట్ మీడియాతో చాట్లో అల్లు అర్జున్ అరెస్ట్పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించాలి, కానీ గోటితో పోయేదానిని గొడ్డల్లాగా తెచ్చుకున్నారని కామెంట్లు చేశారు. మానవతా దృక్పథం లోపించినట్టు అయిందని, అల్లు అర్జున్దే కాదు కనీసం టీం అయినా సంతాపం చెప్పి ఉండాల్సిందని విమర్శలు చేశారు. తన పేరు చెప్పలేదని రేవంత్ అర్జున్ను అరెస్ట్ చేశారని అనడం కూడా పెద్ద తప్పు అని, రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత అని, అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే అరెస్ట్ చేస్తారు, చట్టం ఎవ్వరికీ చుట్టం కాదని రేవంత్పై ప్రశంసలు కురిపించారు. When it comes to this particular incident, ఇది మీరు చెప్పింది, and first of all, Telangana CM Ravindra Reddy garu, they were never, not unlike previous regime. YCP regime lo leru akkada. YCP regime, without a reason, they picked up a fight. They didn't allow you to. నేను ఒక్కొక్క టికెట్ నేను మనకు అనుకున్నాను, వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏం ఇస్తా ఉంటే ఊళ్ళో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ ఆస్క్డ్ దెమ్, ఐ సెడ్ హౌ మచ్ వాజ్ ద సేమ్ టికెట్ అన్నారు. సార్ the 75 rupees ticket which they going to sell now, మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్, ఇక్కడ 75 రూపాయలు, లేదా 10 రూపాయలు మ్యాక్సిమం. అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ 5-10కి 25కి అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.